వేదిక పైన ఉన్న జిల్లా అధ్యక్షుల గారికి, మరి సీఎం రమేష్ ఎంపీ గారికి, మరి బీజేపీ రవి గారికి, మరి జమ్మలమడుగు ఎమ్మెల్యే గారికి, మైదూరు ఎమ్మెల్యే గారికి, భూపేష్ గారికి, రితేష్ గారికి, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ముఖ్యంగా ఈ గ్రామస్తులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి పెద్దలందరూ మాట్లాడారు. మరి నేను తెలియజేసేది ఒకటే, ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రం అంతా ఈరోజు చూస్తున్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఎప్పుడో గెలిచారు. 1919లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఓట్లు పడ్డాయి, 1924లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు తగ్గాయో మీరందరూ కష్టపడి ఆ రోజు మెజారిటీ తగ్గించారు. మరి ఈ రోజు ఒక్క సంవత్సరం లోపల మనం ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వం మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. లేఖలో మీకు అందరికీ చూపించాం. సూపర్ 6 పథకాల గురించి మీకు చూపించాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మాట చెప్పారు. 4000 పెన్షన్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ విధానాన్ని మొదలు పెట్టింది తెలియజేస్తున్నాం. మరి 4000 పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ఈ రోజు ఇంటి దగ్గరకే 4000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి దీపం కావచ్చు, ఉచిత ఇసుక కావచ్చు, ఎక్సైజ్ పాలసీ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కావచ్చు, మరి ఈ పులివెందుల ఎమ్మెల్యే గారికి రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదండమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు పెట్టాం. బడుగు బలహీన వర్గాలకు 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం శిక్షణాన్ని పెడితే మీ రంగుల రెడ్డి గారు మరి రంగులు మార్చుకొని పేరు మార్చుకొని రాజారెడ్డి పేరు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టచ్చు కదా. కాదు, బీసీల ద్రోహి జగన్మోహన్ ఉండే మీకు అందరికీ తెలుసు. మరి రాజశేఖర రెడ్డి కన్నా ఆయన ప్రాణాల కన్నా ఎక్కువ ప్రేమించే షర్మిలమ్మ ఈ రోజు బయటపడాలన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా నిన్నటి రోజున మరి వివేకానంద రెడ్డి గారి కూతురు ఏమన్నా వివేకానంద రెడ్డి గారి భార్య వివేకానంద రెడ్డి కూతురు ఫోన్ చేశారంట, అమ్మా మీ నాన్న చెప్పినట్లు నిన్ను కూడా చంపుతారేమో, జాగ్రత్తగా ఉండు, పులివెందులకి ఎందుకు వస్తావు అంటున్నారంటే ప్రజల్ని, కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా భయభ్రాంతులు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు మరి ఒక సంవత్సరంలో మరి 101 వైనాట్ 175 వైనాట్ కుప్పం పరిస్థితి ఈ రోజు 10 మరి పులివెందుల నియోజకవర్గ ప్రజలకి, నియోజకవర్గ మండలాలకి మరి పులివెందుల ఎమ్మెల్యే ఏ రోజు కానీ అసెంబ్లీకి వచ్చి ఈ పులివెందుల సమస్యల గురించి ఏ రోజు చర్చించారు. అసెంబ్లీ విజయవాడలో జరుగుతుంటే ఢిల్లీకి పోయి ధర్నాలు చేస్తారు. ఇక డిఆర్సీ మీటింగ్ జరుగుతుంటే మీ అవినాశిగా కనిపించరు, మీ ఎంపీగా కనిపించరు, మీ ఎమ్మెల్యే కనిపించరు. మరి మేము ఈ సంవత్సరంలో ఏదైతే మాట చెప్పామో రాయలసీమకు తాగునీరు అందించింది చంద్రబాబు, సాగునీరు అందించింది చంద్రబాబు, ఈ రోజు పరిశ్రమలు చేస్తుంది చంద్రబాబు, సంక్షేమ పథకాలు అందిస్తుండేది మన చంద్రన్న. నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో ఒక పక్కన మన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర అభివృద్ధిపై పరుగులు పెడుతున్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ స్థానిక జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి. మన రమేష్ గారు చెప్పినట్లు, మన ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్లుగా
ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ. బడుగు బలహీన వర్గాల కోసం ఈ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో మనం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఏవైతే వాగ్దానాలు చేశామో ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నికల్లో ఏ వాగ్దానం చేశామో ఆ మాట నిలబెట్టుకున్నా. ఖచ్చితంగా మరి ఎటువంటి చెరువు కావచ్చు, ఇక్కడ ఉన్న సివిల్ డిస్ప్యూట్స్ కావచ్చు, ప్రతి ఒక్క సమస్య ఇన్ఛార్జ్ మంత్రిగా మేము తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు దయచేసి ఎవరు ఇక్కడే భయపడాల్సిన పని లేదు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మేము ఇంటింటికి వెళ్ళి మేము చేసిన అభివృద్ధి అడిగేది తప్ప మేము ఎవరిని మేము చంపి కిడ్నీలు కోసం చేస్తామని మేము చెప్పలేదు. పడుతామని మేము చెప్పలేదు. ఎవరి మహిళని అసభ్యకరంగా మాట్లాడామని మేము చెప్పలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ పులివెందుల మండలంలో ప్రతి ఒక్కరికి మేము తెలియజేసేది ఒకటే, మరి గతంలో వారు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ బిల్లు ఆపడం కావచ్చు, పెన్షన్లు పీకడం కావచ్చు, మన కేసులు పెట్టడం కావచ్చు, ఇవన్నీ చేశారు. మరి ఈ గ్రామస్తులు కూడా మేము అడుగుతున్నాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో పులివెందులు కూడా అదే విధంగా అభివృద్ధి జరుగుతుంది. మేము ఎవరు పెన్షన్లు పీకలేదు, తల్లి ఇంట్లో ఎంత మంది పుట్టి అంతమందికి ఇచ్చాం, దీపాలు ఇచ్చాం, సంక్షేమ పథకాన్ని అందజేశామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. దయచేసి మీరందరూ మీరు అఖండ మెజార్టీతో సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. అమ్మ ముఖ్యంగా మహిళలకు ఈ రోజు మహిళలకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి సమస్యలు చెప్తారు. ఎందుకంటే మహిళా మంత్రుల్ని, మహిళా ఎమ్మెల్యే ఉంది, మహిళా జడ్పీటీసీ కూడా ఇక్కడ ఉండబోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ మహిళలందరూ కూర్చొని మాట్లాడుకోండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే సైకిల్ గుర్తుకు ఓటేసి మన బీటెక్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. మీ అందరినీ విషయాన్ని చేస్తున్నా. ఖచ్చితంగా ఇక్కడ ఏమైతే మేము హామీలు ఇచ్చామో అది ఖచ్చితంగా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మరొకసారి అందరికీ శిరస్సు వచ్చి తెలియజేసుకోవడం. ఎందుకంటే మీరు ఖచ్చితంగా లతమ్మకి ఓటేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుకుంటూ జై